ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. 3 జిల్లాల్లోనూ ఎలక్షన్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికైన నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నిక కోసం పోలింగ్ కేంద్రాల వద్ద సర్వసన్నద్ధం చేస్తున్నారు. జూన్ 5న పట్టభద్రుల ఉప ఎన్నికల ఫలితం రానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో దశాబ్ద కాలంగా రగులుతున్న రామనారాయణ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. భద్రాద్రి రామయ్యకు నిర్వహించే కళ్యాణంలో గోత్రనామాలను మార్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కళ్యాణ క్రతువులో ప్రవర విషయమై కొంతమంది స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. రామనారాయణ ప్రవర విషయంలో హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. వైసీపీ నేత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్ 6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించినప్పటికీ పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకు రాలేదు. నర్సరావుపేట పార్లమెంటు కేంద్రంగానే ఉండాలని కోర్టు ఆదేశాలున్నాయి. తాడిపత్రి గొడవల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తిరిగి అనంతపురానికి చేరుకున్నారు. పల్నాడులో పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియోలో టీడీపీ శ్రేణులపై వైకాపా వర్గీయులు రాళ్లదాడి చేస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల రూరల్ మండలం పెద్దాగ్రహారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రోద్బలంతో వైసీపీ మూకలు రెచ్చిపోయాయని ఆరోపణలున్నాయి. దొరికిన వారిని దొరికినట్టు కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా చితకబాదడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రగిరి గొడవలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నానివి అన్ని నాటకాలేనని, ఓట్ల కోసం ఆత్మహత్య చేసుకుంటానని చాలాసార్లు సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయితే ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు విశ్వసించరని చెవిరెడ్డి హితవు పలికారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి తన నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ అని ట్వీట్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏసీఎస్ ఇలా దిగజారలేదని విమర్శించారు. బాస్కు గులాంగా మారి వారి దోపిడీకి జీ హుజూర్ అంటున్నారని ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతమైన రాష్ట్ర ఉన్నతాధికారిగా ఉంటూ వ్యవస్థలు కుప్పకూలిపోయినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి భర్త దేవేందర్ రెడ్డిపై వేటు పడనుంది. నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై ఆయన్ను డీసీసీబీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించడానికి డీసీసీబీ సమావేశంలో తీర్మానించారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా ఉన్న దేవేందర్ రెడ్డి 2,26,00,000 నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వీటిపై శాఖపరమైన విచారణ చేసిన అనంతరం దేవేందర్ రెడ్డిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. భద్రాచలంలో మారుతి నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతికి పూర్తి బాధ్యత కాలేజీ చైర్మన్ కాంతారావుదేనని మావోయిస్టు పేరుతో లేఖ విడుదలైంది. కారుణ్య మృతిపై న్యాయ విచారణ జరిపించి నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మారుతి నర్సింగ్ కాలేజీ యాజమాన్యం పేదల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపించారు. గతంలోనూ పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కాలేజీ యాజమాన్యమే పరోక్షంగా విద్యార్థుల చావులకు కారణమవుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో పూసుగుప్ప, వద్దిపేట మధ్యలో చెట్లు నరికి రహదారికి అడ్డంగా వేశారు మావోలు. అనంతరం బంద్ను విజయవంతం చేయాలని కరపత్రాలను రోడ్లపై వేశారు. మావోల బంద్ పిలుపుతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నటి హేమకు మా అధ్యక్షుడు మంచు విష్ణు మద్దతుగా నిలిచారు. రేవ్ పార్టీ విషయమై నటి హేమపై అసత్య ప్రచారాలను ఆపాలంటూ విష్ణు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఆమెపై నేరం ఇంకా రుజువు కాలేదని, ఎవరికి వారే తప్పు చేసినట్టుగా నిర్ధారిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆమె దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించాలని పేర్కొన్నారు. పుకార్లను ఆధారంగా చేసుకుని కథనాలను ప్రచారం చేయొద్దని విష్ణు కోరారు.